Day. Sunday, but Thursday, what did we celebrate? So I wish you happy Thanksgiving to you all. And so today is a Sunday after Thanksgiving. So kabatti, yes, Thanksgiving Day అయిపోయింది కదా, ఇంకా ఏంటి అని అనుకోవద్దు. ఈరోజు మనము థ్యాంక్స్గివింగ్ డే గురించి కొన్ని మాటలు, అసలు గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ వలన మనకి దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియపరిచిన విషయం ఏంటి అంటే, we all need to give thanks to the Lord. And then I'm going to emphasize why we need to give thanks. And then థ్యాంక్స్ చెప్పటం ద్వారా, థ్యాంక్స్ గివింగ్ ద్వారా మనకి ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. సో వాట్ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ బై గివింగ్ థ్యాంక్స్ త్రూ థ్యాంక్స్ గివింగ్. ఆ యొక్క వాక్యాన్ని మనము ఈరోజు మరి ధ్యానం చేద్దాం. అయితే బిఫోర్ emphasize the importance and significance of Thanksgiving Day గురించి I would like to give you a brief history and then move on to biblical Thanksgiving. So Thanksgiving Day గురించి little history ఏంటంటే, it was rooted in the 16th century, 1621. So 1621లో మరి ఈ యొక్క హార్వెస్ట్ ఫీస్ట్ అనేది స్టార్ట్ చేశారు 16th centuryలో, షేర్డ్ బై ప్లైమౌత్ కాలనీస్. మనకి 13 కాలనీస్ ఉండే బిఫోర్ యునైటెడ్ స్టేట్స్ ఫామ్ అవ్వకముందు, 50 states రాకముందు we used to have colonies, 13 colonies. వాళ్ళని కాలనీస్ అంటారు. So Plymouth colonies and Wampanoag people, they are tribes, Native Americans. So ఈ పిలిగ్రిమ్స్ యుఎస్ రాకముందే నేటివ్ అమెరికన్స్ ఉన్నారు. సో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ అన్నమాట. సో వాళ్ళ తెగని వాంపనోయాగ్ అంటారు. సో ఆ పీపుల్ దే యూజ్డ్ టు సెలబ్రేట్ 3-day ఈవెంట్. సో ఆ 3-day ఈవెంట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ని చేశారు. మనము ఇంకొక మాటలో చెప్పాలంటే కోత పండుగ. సో మరి మనము పంట అంతా చక్కగా చూసుకుంటూ మరి ఆ కోత కోసిన టైంలో, అంటే దేవుడు మనకి ఇచ్చిన యొక్క పంటను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నమాట, హార్వెస్ట్. సో అయితే ఓవర్ టైమ్ the celebration evolved with President Abraham Lincoln proclaiming a national Thanksgiving Day in 18th century. చూడండి, ఆల్మోస్ట్ 200 years, 2 centuries అయిపోయింది యాక్చువల్గా అఫీషియల్గా పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేయడానికి. 16th centuryలోనే స్టార్ట్ చేశారు. 18th centuryలో 1863లో President Abraham Lincoln proclaimed a national Thanksgiving Day to be held on the last Thursday in November. అయితే why Thursday and why November అన్న దానికి we need to still dig into the history. But I'm not going to this is not a history lecture, so I'm not going to deep into the history part. But సో 3-day ఈవెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ లాగా చేసుకునేవాళ్ళు కదా. మరి ఈ 3 days చేయాలి అంటే, సండేతో కాన్ఫ్లిక్ట్ ఉండకుండా ఉండాలి అంటే, అప్పుడు ప్రాబబ్లీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ దెన్ వై లాస్ట్ థర్స్డే ఐ డోంట్ నో, అండ్ వై నవంబర్ ఐ డోంట్ నో. సో బట్ దట్ ఈస్ హౌ ద లాస్ట్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా నుంచి ఒక మన డిస్టెంట్ చర్చ్ మెంబరు సునీల్ మీసాల ఆయన మాట్లాడుతూ, November 25th కదా అన్న థ్యాంక్స్ గివింగ్ అంటే, ఏదో ఒక ఇయర్ November 25th వచ్చిండొచ్చు, డేట్తో సంబంధం లేదు మనకి. ఎనీ డే
the last Thursday in November is a Thanksgiving Day. అయితే మరి ఇప్పుడు however, the holiday has more complex history, including earlier, less known days of thanks and a darker side involving conflict between colonists and the Native Americans. Native Americans ni మీరు ఎవరినైనా కలిస్తే they don't celebrate Thanksgiving because there was a genocide, pilgrims killing Native Americans, so that's why there is a conflict, and so the conflict between colonists and Native Americans. Okay, history part అయిపోయింది. Now మా బైబిల్లోకి వద్దాం. So what does the Bible say about celebrating Thanksgiving? మరి థ్యాంక్స్ గివింగ్ని సెలబ్రేట్ చేయడం గురించి ఏమైనా బైబిల్లో ఏమైనా ఉందా అంటే నో. ఈ థ్యాంక్స్ గివింగ్ డే గురించి లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎస్తేరు యూదులందరినీ కాపాడింది. సో వాళ్ళు ఒక పండుగను సెలబ్రేట్ చేస్తారు ఇప్పటికి. ఏంటది? పూరీం పండుగ అనేది ఇప్పటికీ చేస్తారు. ఏంటంటే రిమెంబరింగ్ ఎస్తేర్ సేవ్డ్ ఆల్ ద జూయిష్ పీపుల్. అండ్ పస్కా పండుగ అనేది బైబిల్లో ఉంది. అండ్ సో దెర్ ఆర్ ద పాస్ ఓవర్ అండ్ బట్ థ్యాంక్స్ గివింగ్ గురించి Bible emphasizes constant gratitude and praise to God, but does not mention a specific holiday like modern day Thanksgiving. So you and I have to need to have have a gratitude. కొంతమంది gratitude చూపించమంటే attitude చూపిస్తారు, right? But you and I have to have an attitude of gratitude, right? So we need to have an attitude of gratitude. Scripture encourages giving thanks in all circumstances. అయితే acknowledging God as the source of all good gifts, right? So మనము the key themes గురించి మనము మాట్లాడుకునేటప్పుడు ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్ఫుల్నెస్ త్రూ ప్రేయర్. ఒకసారి ఆయన ఒక మెగా చర్చ్కి వెళ్ళాడంట. అయితే చాలా హ్యూజ్ పార్కింగ్ లాట్, 9 o'clockకి సర్వీస్ స్టాండ్, పార్కింగ్ దొరకడం కష్టం కదా అని 8:30కే వెళ్ళిపోయాడు. సో ఏముంది, ఒక 5-10 minutesలో పార్కింగ్ దొరికిపోద్ది, మనం వెంటనే సాంక్చురీలోకి వెళ్ళిపోవచ్చు అంటే 8:55 అయిపోయింది. 25 minutes అయిపోయింది. తిరుగుతానే ఉన్నాడు పార్కింగ్ లాట్లో. ఎక్కడో బయటకి, అది ఇన్సైడ్ ద చర్చ్ క్యాంపస్లో పార్కింగ్ లాట్లో తిరుగుతూ ఉంటే పార్కింగ్ దొరక్క సడన్గా ఒక థాట్ వచ్చిందంట. అరే, మనము ఇంతసేపటి నుంచి నేను పార్కింగ్ కోసం తిరుగుతున్నాను కదా, అసలు నేను ప్రార్థన ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పి ఒక్కసారిగా, దేవా నేను ముందుగానే వెళ్ళాలని 8:30కే వచ్చాను కదా, ఇప్పటివరకు నాకు పార్కింగ్ దొరకలేదు, ప్లీజ్ హెల్ప్ మీ టు ఫైండ్ ఏ పార్కింగ్ స్పాట్. ఆమె అనగానే పక్కనున్న ఒక కారు వెనక్కి మూవ్ అవుతుందంట. ఆయన ఏదో మర్చిపోయాడు, సో అందుకనే మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇమీడియట్గా కార్ ఇట్లా మూవ్ అవుతుంటే ఇమీడియట్గా చూసి ఏమన్నాడు తెలిసి, గాడ్ నెవర్ మైండ్, ఐ ఫౌండ్ ఏ పార్కింగ్ స్పాట్. అసలు యాక్చువల్గా ఏమనాలి? లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ మై ప్రేయర్. మనం కొన్ని థింగ్స్ని కోఇన్సిడెన్స్ అనుకుంటాం. మనం ప్రార్థన చేసిన దానికి దేవుడు జవాబు దయచేస్తే అదేదో ఆటోమేటిక్గా అయిపోయింది అనుకుంటాం. ఒక్కొక్కసారి దేవుడికి థ్యాంక్స్ గివింగ్ చేయాల్సింది పోయి అది మన కష్టంతోనే వచ్చింది. నేను కష్టపడి పైకి వచ్చాను, నేను కష్టపడి తెచ్చుకున్నాను ఉద్యోగం, అరే నేను కష్టపడి నేను డబ్బులు సంపాదించాను. ఎస్, నీ కష్టంతోనే నువ్వు చేస్తుండొచ్చు, బట్ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ దానికి తోడవకపోతే అన్నీ మనంతటి మనం చేసేసుకోగలమా? సో కాబట్టి we need to have an attitude of gratitude. సో మరి ఇక్కడ key themes including remembering God's goodness, love and deliverance. So now I would like to emphasize about the key biblical principles of thanksgiving. అయితే
మరి గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, రైట్? మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే మనము ఏదైనా ఆశీర్వాదం పొందుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పడం ఏమైనా కష్టమా? మనం అనుకున్నది వెంటనే మనకి దేవుడు దయచేసినప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం కష్టమా? ఏదైతే మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో అది ఇంకా డిలే అయ్యే కొద్ది మనకి ఏంటి, మన ప్రార్థనకి జవాబు రావట్లేదు, మెల్లగా అపవాది ఒక బీజం వేస్తూ ఉంటాడు. చూడు, నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన విన్నాడా దేవుడు అని చెప్పి ఒక విషబీజం వేసేటప్పటికే ఇమీడియట్గా మనకి విశ్వాసం సన్నగిల్లొచ్చు. కానీ ఇక్కడ వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. We are encouraged to offer thanks to God regardless of our situation. అంటే మన సిచ్యుయేషన్ బాగోపోయినా కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నప్పుడు, చూడండి, ఒక మంచి బ్లెస్సింగ్ పొందుకున్న ఆయన థ్యాంక్స్ చెప్తూ, ఏ బ్లెస్సింగ్ పొందుకున్న ఆయన కూడా అదే రకంగా థ్యాంక్స్ చెప్తుంటే దేవుడు ఏమనుకుంటాడు? ఎస్, ఈయన బ్లెస్సింగ్ పొందుకున్నాడు, థ్యాంక్స్ చెప్తున్నాడు. ఈయన ఏ బ్లెస్సింగ్ లేకపోయినా కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. వాట్ ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. ఒకసారి ఒక ఫాదరు ఒక సన్ను శాంక్చురీలో చర్చ్ సర్వీస్ స్టార్ట్ అయింది, అప్పుడే మెసేజ్ స్టార్ట్ అయింది, వచ్చి క్యూస్లో కూర్చున్నారట. ఈ సన్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడంట. ఎందుకు అంటే డాడీకి తెలుసు ఎందుకు డిస్టర్బ్డ్గా ఉన్నాడంటే, చర్చ్కి బయలుదేరేటప్పుడే ఆ సన్ అడిగాడంటే, డాడీ నాకు మైకేల్ జోర్డన్ షూస్ కొను అని చెప్పాను. అనేటప్పటికి కొంటానులేరా అని చెప్పి అంటున్నాడు. సో మరి కొనలేదు అని ఏదో చిరాకుగా ఉన్నాడు. వచ్చాడు, చర్చిలో కూర్చున్నాడు, కానీ చాలా ఇన్కన్వీనియంట్గా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ చూస్తుండగా ఒక ఆయన క్లచెస్ పట్టుకొని, 2 కాళ్ళు లేవంట, 2 కాళ్ళు లేకుండా ఆల్టర్ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అనేటప్పటికీ ఈ తండ్రి వాళ్ళ సన్ వైపు చూసి, అరే నీకు కాళ్ళు ఉన్నాయి, ఆ కాళ్ళకి షూ లేవని నువ్వు బాధపడుతున్నావు, ఆయన ఏ కాళ్ళు లేదా, కాళ్ళు లేకపోయినా కూడా దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. దట్ ఈస్ ది థ్యాంక్ఫుల్ హార్ట్. దట్ ఈస్ హౌ when you give such type of thanks, పరలోకమున్న తండ్రి ఈ యొక్క చిత్తాన్ని కాదంటాడా? sometimes delay అవుద్ది, but delay is not a denial, right? So we have to give thanks in all circumstances. We are encouraged to offer thanks to God regardless of our situation. 1 Thessalonians 5:18 ఎవరైనా చదువుతారా? సో అదే కదా ఇప్పుడు కిడ్స్ మెమరైజ్ చేసింది. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ స్లైడ్ హియర్. బిఫోర్ దాట్, దిస్ ఈస్ హౌ ద రియల్ స్టోరీ ఆఫ్ ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్. ఫ్రమ్ ancestors of the Wampanoag tribe, an English colonist who were there. అక్కడున్న ఆ ట్రైబ్, they are the Native Americans. వాళ్ళకి ఆ పేరు, తెగ పేరు ఏంటంటే వాంపనోయాగ్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు బ్రిటిష్ కాలనిస్ట్. సో దట్ ఈస్ హౌ దే యూస్ టు సెలబ్రేట్ ది హార్వెస్ట్ ఫెస్టివల్ ఫర్ 3 days. అయితే మరి ఇక్కడ ది ఫస్ట్ Thessalonians 5:18 says, in everything give thanks, for this is God's will in Christ Jesus. Let's all say out loud, in everything give thanks, for this is God's will in Christ Jesus. Amen. సో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
సో మనము ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది నీ చాయిస్, నా చాయిస్ కాదు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తము. అయితే మరి రెండవదిగా, అక్నాలెడ్జ్ గాడ్ యాజ్ ద గివర్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. సో acknowledge God as the giver of all good things. Every good gift comes from above. Ante God, from God. Every good gift comes from God, and we should be thankful for the provisions He provides. విశ్వాసులు కూడా ఒకసారి చిన్న తప్పు చేస్తుంటారు, నీవు నేను. ఏంటంటే మనము అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు స్తుతించిన విషయంలో ఏం డోకా ఉండదు, కానీ ప్రాబ్లము ఎక్కువ అయిపోతున్నప్పుడు, ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా ఉన్నప్పుడు, రిజాల్వ్ అవ్వకుండా ఉన్నప్పుడు, అవర్ ఫోకస్ షిఫ్ట్స్ టువర్డ్స్ ద ప్రాబ్లం, నాట్ టు ద ప్రొవైడర్. We have to look towards provider, not to the problem. So andukane acknowledge God as the giver of all good things. Every good gift comes from above, from God, and we should be thankful for the promise, for the provisions He provides. ఒకవేళ ఇక్కడున్న వాళ్ళు నీకేమయ్యా, నీకు బాగానే చెప్తావు, నా ప్రాబ్లంలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలుస్తుందని అనుకుంటున్నారా? I have experienced every sort of problem that we face in United States. మొదటిగా వస్తే వీసా విషయంలో కానీ, గ్రీన్ కార్డ్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, I've been there. So as I have experienced, now I am here to encourage you. అంటే నీకేం తెలుసు అంటానికి, ఎస్, I have experienced each and every problem that you face today. So, acknowledge God as the giver of all good things. Every good gift comes from God, and we should be thankful for the provisions He provides. Can someone read James 1:17, please? యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. Yes, thank you, Amulya. అయితే జేమ్స్ రాసిన ఈ యొక్క పత్రికలో, యాకోబు రాసిన పత్రికలో మొదటగా ఆయన ఏమని స్టార్ట్ చేశాడంటే 16th verse, డు నాట్ బి డిసీవ్డ్, వి హ్యావ్ ఎ డిసీవర్. అవ్వ డిసీవ్ అవ్వకుండా ఉండేది, కానీ ఎంత టాక్టిక్గా స్ట్రాటజీ యూజ్ చేశాడు అంటే, చూడు అది ఎంత చూడటానికి రమ్యంగా ఉందో. అండ్ అని ఎప్పుడైతే టెంప్ట్ చేస్తే, టెంప్ట్ అయిపోతే అందులో విశ్వాసమే ఉంది కదా. టెంప్టేషన్స్ ఉన్నప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా ఉండగలిగినప్పుడే కదా మన యొక్క విశ్వాసం మనం చూపించగలుగుతాం. బట్ ఎనిమీ ఈజ్ మోర్ స్మార్టర్ దెన్ యూ అండ్ ఐ. ఈవెన్ హీ ఈజ్ స్మార్టర్ దెన్ AI. So do not be deceived by my beloved brothers. Every good gift and every perfect gift is from above, coming from the Father of lights, with whom there is no variation or shadow due to change. నా ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి మండలారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, ఈవి అంటే ఏంటి తెలుసా? ఈవి కాదు, గిఫ్ట్. సో ప్రతి ఈవి అంటే గిఫ్ట్. సో శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, మనము
చంచలత్వం గురించి మాట్లాడతాం, చపలత్వం గురించి కూడా మాట్లాడతాం కదా. అండ్ జనరల్గా పురుషులకి చపలత్వం ఎక్కువ అంటూ ఉంటారు. సో అండ్ మన ఎనిమికి చపలత్వము, చంచలత్వము అన్ని తత్వాలు ఉన్నాయి. మనల్ని ఏ విధంగా అయితే పడగొట్టాలో అన్ని ట్రిక్లు, జిమ్మిక్లు చేస్తూ ఉంటాడు. సో మరి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని చెప్పి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో రిమెంబర్ James 1:17, every good and perfect gift is from above. Let's all say this out loud. మనము గట్టిగా వాక్యాన్ని నోటితో చెప్పటం వలన ఏమవుతుందో తెలుసా? ఇదేదో చిన్నప్పుడు ఉప్పు కప్పు రంబు పాఠం చెప్పినట్టు, పద్యాలు చెప్పినట్టు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నోటితో మాట్లాడటం వలన వీఆర్ క్లెయిమింగ్ దట్ ప్రామిస్. నాలుగు కింద జీవన మరణాలు దాగి ఉన్నాయని చెప్పి యాకోబు గ్రంథంలో ఉంది. నువ్వు ఎవరినైనా ఒరే దుర్మార్గుడా నువ్వు చెడిపోతావరా అని తిడుతున్నావు అనుకో, కంటిన్యూస్గా నిజంగా చెడిపోతాడు తెలుసా. మన మాటలు అంత పవర్ ఉంటుంది. మన మాటలు చాలా వరకు ఆశీర్వాదాలు పలకడానికి ప్రయత్నించాలి, చెడ్డ మాటలు కాదు. సో లెట్స్ ఆల్ సే ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ గాడ్. Right? So every good and perfect gift is from God. అయితే మరి మూడవదిగా నేను ఇంకొక విషయాన్ని ముందుంచాలనుకుంటున్నాను. ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ త్రూ వర్షిప్ అండ్ ప్రైజ్. మనము ప్రార్థన చేసేటప్పుడే కాకుండా మనము ఆరాధన చేసేటప్పుడు కూడా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు కొన్ని అవసరతలు మనం నోటి ద్వారా చెప్పకపోయినా కూడా దేవుడు వాటికి జవాబు దయచేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీకు ఏం అవసరమో నీకంటే దేవుడికి ఇంకా బాగా తెలుసు. అండ్ ఏది ఇవ్వాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి ఇంకా బాగా తెలుసు. సో కాబట్టి ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ త్రూ వర్షిప్ అండ్ ప్రైజ్. స్క్రిప్చర్స్ రిపీటెడ్లీ కాల్స్ ఫర్ ప్రైజింగ్ గాడ్ విత్ సాంగ్స్ అండ్ జాయ్ఫుల్ నాయిస్. ఒక చర్చ్లో చక్కగా మంచి సంగీతాలతో, మంచి ఇన్స్ట్రుమెంట్స్తో వర్షిప్ చేస్తూ ఉంటే, ఆ యూట్యూబ్ లైవ్ వెళ్తూ ఉంటే ఒక అతను కామెంట్ పెట్టాడంట, స్టాప్ ద డ్రామా ఆఫ్ మ్యూజిక్ అన్నాడు. అంటే అప్పుడు ఈ పాస్టర్ ఆయన రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే అప్పుడు కాదు, బట్ దానికోసం ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అంటే బయట చేసే గోల వేరు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు చేసే నాయిస్ వేరు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే సింగ్ అండ్ దెన్ ప్రైజ్. అండ్ ఏమంటున్నాడు, ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ త్రూ వర్షిప్ అండ్ ప్రైజ్. అండ్ స్క్రిప్చర్ రిపీటెడ్లీ కాల్స్ ఫర్ ప్రైజింగ్ గాడ్ విత్ సాంగ్స్ అండ్ జాయ్ఫుల్ నాయిస్. ఒకవేళ మనం అందరము దేవుణ్ణి గట్టిగా స్తుతించి మీ ఏమన్నారు దిక్కులు పెక్కటిల్లేలాగా అరవగలరా? అరుస్తారా? దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? లెట్స్ డూ ఇట్. హల్లెలూయా! దేవునికే స్తోత్రము, మహిమ కలుగును గాక. Praise the Lord. Hallelujah. So this is a loud noise, but you're not. This is not annoying. మనం దేవుని స్తుతిస్తున్నాం. సో పీపుల్కి వాక్యం తెలియక అన్బిలీవర్స్ దే పుట్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్. బట్ మరి స్టాప్ దట్ డ్రామా ఆఫ్ మ్యూజిక్ అంటే మరి మనకి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. Harp and then cymbals and the lyre and the flute and all kinds of David used to play the harp and the 10 strings harp. And Saul was demon possessed, but when he started singing and then playing the harp, the demons he was able to cast out the demons. There is power in the music, there is power in the worship. So kabatti express thanks through worship and praise.
Scripture repeatedly calls for praising God with songs and joyful noise, entering His presence with thanksgiving, and living out that thankfulness. Mari, let's turn our Bibles to Psalm 100. And fourth verse, ఎవరైనా చదువుతారా? Psalm 100, verse 4. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. ఎస్. సో వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. గివ్ థ్యాంక్స్ టు హిమ్, బ్లెస్ హిస్ నేమ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. The minute when you enter the house of God, you have to remember, the blessings. దేవా, అసలు నన్ను ఇక్కడ అమెరికాకి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. నన్ను నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన వీసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జస్ట్ రిమెంబర్ ద బ్లెస్సింగ్స్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. కొంతమంది వాళ్ళ ఫేస్ చూడంగానే మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కొంతమంది ముగ్గురు చాలా లేట్గా వస్తుంటారు, మీకు తెలుసు. అందులో ఒక అబ్బాయి ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉంటాడు. లేటుగా వస్తాడు, 12:30కి వస్తాడు, నవ్వుకుంటూ వస్తాడు అసలు లోపలికి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు బాగా తెలుసు. అసలు వాడి ఫేస్లో చూడంగానే ఏంటి ఇంత గ్లో, ఏంటి ఇంత ఆనందం, అరే నువ్వు లేటుగా వచ్చావా అన్న కూడా దట్ ఈస్ హౌ సమ్ పీపుల్ బ్రింగ్ పాజిటివ్ వైబ్స్. కొంతమంది ఉన్నదానికి మొత్తం ఎక్కలేని దుఃఖం అంతా అతని దగ్గరే ఉంటుంది. అతను చూడంగానే మనకి కూడా విచారం వేసేస్తుంది, అట్లా ఉంటారు. సో అసలు అట్లా కాకుండా యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ పాజిటివ్ వైబ్స్, నాట్ ద సాడ్ వైబ్స్. ఓకే. సో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆ యొక్క మాట అనకముందు psalmist is saying that make ఎటువంటి నాయిస్ అంట? joyful noise. Make a joyful noise to the Lord, all the earth. Serve the Lord with gladness. Come into His presence with singing. Know that the Lord, He is God. It is He who made us, and we are His. We are His people and the sheep of His pasture. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సో సమస్త దేశములారా అన్న చోట సమస్త విశ్వాసులారా అని మీరు చూసారనుకో, మనమందరము అదే కేటగిరీలోకి వస్తాం. సమస్త విశ్వాసులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. We are His sheep and He is our shepherd. He is our good shepherd. And ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఒక మాట అంటారు, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క స్వరం వినాలని ఆశపడుతున్నావా? ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. If you would like to listen to God's voice ఎప్పుడు మెల్లని స్వరంతో. అయితే sometimes it is audible, sometimes it is not audible. Then how do you identify? How can you recognize the voice? ఇప్పుడు నన్ను ఎవరో ఒకరు పిలవండి, somebody. ఓకే. సో ఇటువైపు నుంచి వచ్చింది, ఇటువైపు ఎవరైనా పిలవండి, ఇటువైపు నుంచి వచ్చింది. సో ఆడిబుల్ వాయిస్, ఇట్ గోస్ ఇన్ టు ద ఇయర్, బట్ గాడ్స్ వాయిస్ కమ్స్ ఫ్రమ్ విదిన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ అస్ అండ్ గోస్ అవుట్ సైడ్ ద ఇయర్. సో బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా నీ స్వరము మెల్లగా, నువ్వు అది ఎందుకు చేస్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు ఒప్పుకున్నావు సేమ్ థింగ్ చేయకూడదని, అని నీ స్వరం నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైనా సరే
నేనేం వినట్లేదే, నాకేం బయట నుంచి వినపట్లేదే. గాడ్ డజంట్ స్పీక్ ఆల్ ద టైమ్ విత్ అన్ ఆడిబుల్ వాయిస్. మరి సమూయేలు ప్రవక్త వాజ్ బ్లెస్డ్ టు హియర్ ది ఆడిబుల్ వాయిస్. సమూయేలు అని చెప్పి అనగానే మేబీ ఏలీ పిలిచాడేమో అనుకున్నాడు. 2 times వెళ్ళాడు. ఏలీ పిలవకుండా ప్రతిసారి నన్ను మీరు పిలిచారా అంటున్నాడు ఏంటి? ఒకవేళ 3వసారి కూడా నీకు ఆ స్వరం పడితే అది నాది కాదు, దేవుని స్వరం అని చెప్పినప్పుడు దట్ ఈస్ హౌ హి వాజ్ ఏబుల్ టు హియర్. వెంటనే సమూయేలు అంటే ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్ అన్నాడు. అయితే మనలో కూడా దేవుని స్వరాన్ని విన్న వాళ్ళు ఉన్నారు. ఎస్, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. సో కాబట్టి ఆడిబుల్ వాయిస్ కాదు కదా అని చెప్పి అది దేవుని స్వరం అని కాదు అని పొరపాటు పడద్దు. నాట్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ ఆడిబుల్, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ విదిన్ అస్. సో మెల్లని స్వరము. సో మరి ఇక్కడ ఏమని ఏంటంటే మరి యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హీఈస్ అవర్ గుడ్ షెపర్డ్ అండ్ యూ అండ్ ఐ ఆర్ హిస్ షీప్. నా గొర్రెలు నా స్వరం వినును. మరి నువ్వు ఆయన గొర్రెవైతే తప్పకుండా ఆయన స్వరాన్ని నువ్వు వింటావు. అంటే నువ్వు వింటలేదంటే నువ్వు ఆయన గొర్రెవు కాదని నేను అంటలేదు. దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. బట్ యు ఆర్ like everyone is blessed to hear God's voice. సో ఇక్కడ మరి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. So express thanks through worship and praise. And scripture repeatedly calls for praising God with songs and joyful noise, entering his presence with thanksgiving and living out that thankfulness. As we just saw in Psalm 100 verse 4, it says, enter his gates with thanksgiving and his courts with praise. Give thanks to him and praise his name. So, and the fourth point that I would like to emphasize, focus on God's love and goodness. The Bible frequently reminds believers that God is good and his love is everlasting, which should inspire gratitude. ఇందాక gratitude గురించి మనం ఏం మాట్లాడుకున్నాం? We all need to have an attitude of gratitude. కొంతమందికి gratitude చూపించరు కానీ attitude చూపిస్తూ ఉంటారు. We shouldn't show attitude, but we should have an attitude of gratitude, right? So మరి యొక్క సమయంలో మనము ఇంకొక పాయింట్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ఇన్వాల్వ్స్ ప్రేయర్ అండ్ పిటిషన్. మనము ఎప్పుడైనా సరే ప్రేయర్ చేసేటప్పుడు మొట్టమొదటిగా నీ రిక్వెస్ట్లు ముందు పెట్టే బదులు ఆల్రెడీ నీకు వచ్చిన ఆన్సర్ ప్రేయర్స్ కోసం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. మొదటిగా ఓకే, నీకు ఒక జాబ్ ఇష్యూ ఉంది, దేవా నువ్వు నాకు ఆల్రెడీ వీసా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, నీ చిత్తంలో ఉంటే జాబ్ని దయచేయి. సో మొదటిగా మనం విల్ జస్ట్ స్టార్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్, తర్వాత మన సప్లికేషన్. థ్యాంక్స్ గివింగ్ ఇన్వాల్వ్స్ ప్రేయర్ అండ్ పిటిషన్, అండ్ వన్ షుడ్ ప్రెజెంట్ రిక్వెస్ట్ టు గాడ్ నాట్ జస్ట్ విత్ ద ప్రేయర్ అండ్ పిటిషన్ బట్ ఆల్సో విత్ థ్యాంక్స్ గివింగ్. Philippians 4:6 ఒకసారి చూద్దామా? ఇందాకే పిల్లలు దే మెమరైజ్ దట్ వర్స్ అండ్ రీసైటెడ్. Philippians 4:6. దేనిని గూర్చి చింతపడకూడదని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియచేయండి.
అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదేమన్నా కొత్త స్క్రిప్చరా, మనం చిన్నప్పటి నుంచి వింటున్న స్క్రిప్చరే కదా, మరి నిన్న భోంచేసాం కదా అని ఈరోజు మనం భోంచేయమా, నిన్న పడుకున్నాం కదా అని ఈరోజు మనం పడుకోమా? సో మనకి ఆల్రెడీ తెలిసిన స్క్రిప్చర్ అన్నది కాదు, కానీ we have to meditate that scripture and claim that promise every day. So here, Apostle Paul writing to, Philippians, he's saying, rejoice in the Lord always. Again I will say, rejoice. Let your reasonableness be known to everyone. The Lord is at hand. Do not be anxious about anything, but in everything by prayer and supplication with thanksgiving, let your requests be made known to God. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని ఆపేయచ్చు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా నోట్లో నుంచి వస్తున్న మాట ఏదో నరేష్ అన్న మాట్లాడుతున్నాడని కాకుండా, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. హూ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? జీసస్ క్రైస్ట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అన్న నామధేయం ఆయనకి కలిగి ఉందని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. ఇన్ ద బిగినింగ్ ఇస్ ద వర్డ్, వాజ్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమైన దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, దేనిని గూర్చియో చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు ఏమవుద్ది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. And the peace of God, who is the peace? The Prince of Peace is Jesus Christ. So Jesus Christ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు, I give my peace to you, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి, he is the Prince of Peace. సో ఆయన ఏమంటున్నాడు? So the peace of God which surpasses all understanding will guard your hearts and minds in Christ Jesus. ఎనిమి ఇందాక చెప్పినట్లుగా మన విజ్డమ్, మన నాలెడ్జ్ కంటే చాలా పవర్ఫుల్, and he is more powerful than AI, right? So he knows how to twist and tweak and deceive you. The enemy comes to steal and destroy. సో కాబట్టి ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అండ్ లాస్ట్లీ, థ్యాంక్స్గివింగ్ ఈస్ tied to salvation. Ultimately, if there is no salvation, everything is useless. Whatever, గంట సేపు కంఠోపాఠంగా మాట్లాడి నీకు రక్షణ ఉన్నా పర్వాలేదు, రక్షణ లేకపోయినా పర్లేదు అన్నాను అనుకో, whatever that I say is waste. It's in vain. The salvation is the key thing. So the thanksgiving is tied to salvation. A significant aspect of biblical thanksgiving is gratitude. Again, gratitude. We all need to have an attitude of gratitude. For Jesus Christ, His sacrifice and the gift of eternal life. Next Sunday, Thanksgiving, మనం ఎందుకు చేయాలి? Thanksgiving మనం ఎందుకు చేయాలి? And then Thanksgiving ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఆధ్యాత్మికమైన బ్లెస్సింగ్స్ ఏంటి అన్న విషయాల్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. సో బీ ప్రిపేర్డ్ అండ్ డోంట్ మిస్ నెక్స్ట్ సండే. అండ్ వీఆర్ గోయింగ్ టు సో డిస్కస్ అబౌట్ సో ది ఏంటి అంటే, అండ్ ఫిలిపియన్స్ 4:6 చూసాం కదా, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్
but in every situation by prayer and petition with thanksgiving, present your requests to God. So, I'm just giving you like a teaser for the next Sunday. I'm going to, emphasize the importance and significance of thanksgiving and thanksgiving to God daily. Thanksgiving డే గురించి నేను హిస్టరీ షేర్ చేశాను. అండ్ దెన్ సో ఏ విధంగా అది అది పబ్లిక్ హాలిడే అయ్యింది. సో ఆ హిస్టరీ గురించి మాట్లాడిన తర్వాత మనం బైబిల్లో మరి థ్యాంక్స్ గివింగ్ గురించి ఏమి చెప్తుంది అని చెప్పి మనం థ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నాము. సో బట్ నెక్స్ట్ సండే ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ డైలీ. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈస్ మనము జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నామన్న విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. Chosen before the foundation of the world. And this is only one point of the slide I'm showing, but next Sunday I would like to emphasize the important things. What are the spiritual benefits that we are going to receive by offering thanksgiving to the Lord. మరి యొక్క సమయంలో మరి మనము 6 పాయింట్స్ని మనము నేర్చుకున్నాం. మరి ఐ వుడ్ లైక్ టు జస్ట్ రీఇటరేట్ అండ్ దెన్ క్లోజ్. సో మొదటిగా గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. We are encouraged to offer thanks to God regardless of our situation. And we saw the scripture portion from 1 Thessalonians 5:18. And second thing, acknowledge God as the giver of all good things. Every good gift comes from God, and we should be thankful for the provisions He provides. James 1:17. And the third thing, express thanks through worship and praise. Scripture repeatedly calls for praising God with thanks and joyful noise, entering His presence with thanksgiving and living out that thankfulness. Psalmist says in Psalm 100 verse 4. And the fourth one, focus on God's love and goodness. The Bible frequently reminds believers that God is good and His love is everlasting, which should inspire gratitude. And we all need to have an attitude of gratitude, right? And the fifth point that we emphasized, thanksgiving involves prayer and petition. One should present requests to God, not just with prayer and petition, but also with thanksgiving. That is what Apostle Paul writing to Philippians 4:6 says. And finally, the sixth point, thanksgiving is tied with the salvation. A significant aspect of biblical thanksgiving is gratitude for Jesus Christ, His sacrifice, and the gift of eternal life. Let's close our eyes and bow down and seek God's help. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, కృతజ్ఞతార్పణల గురించి మరి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి బైబిల్ యొక్క స్క్రిప్చర్స్ ద్వారా మరి మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మరి ప్రభా తండ్రినైనా విన్న వాక్యము మంచి నేలను పడిన విత్తనం వలె అది నూరంతలుగా ఫలింపు చేసే కృపను అనుగ్రహించండి. అపవాది నేను బీజాన్ని దొంగిలించకుండా ప్రభా తండ్రి నేను నీరు కట్టి ఫలింపు చేసి నేను వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీకు భాషను చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి వినతోడుతూ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.